Hi viewers, welcome to Telugu Job Portal. భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ BL ఆర్గనైజ్తో ఖాళీగా ఉన్న అప్రెంటిస్ వేకెన్సీ భర్తీ చేయడం కోసం రీసెంట్గా నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. వాక్ ఇన్ ఇంటర్వ్యూ ద్వారా ఈ పోస్ట్ భర్తీ చేస్తున్నారు. ఏపీ తెలంగాణ ఇద్దరు కూడా వాక్ ఇన్ ఇంటర్వ్యూకి వెళ్ళవచ్చు. స్టైపెండ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. డిస్క్రిప్షన్లో నోటిఫికేషన్ అప్లికేషన్ ఫార్మాట్ లింక్స్ ఇచ్చాను. ఆసక్తిలో డౌన్లోడ్ చేసుకుని ఇంటర్వ్యూకి వెళ్ళండి. ఇప్పుడు ఇన్ఫర్మేషన్ చూద్దాం. ముందుగా వేకెన్సీస్. గ్రాడ్యుయేట్ అప్రెంటిసెస్ ఈ యొక్క కేటగిరీలో 63 వేకెన్సీస్ ఉన్నాయి. సెలెక్ట్ అయ్యే వరకు 17,500 per month స్టైపెండ్ వస్తుంది. 1 year పాటు ట్రైనింగ్ ఉంటుంది. ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, సివిల్ ప్రజెంట్ ఈ డిసిప్లిన్లో ఖాళీలు ఉన్నాయి. ఇక్కడే ఖాళీ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇవన్నీ కూడా. నెక్స్ట్ డిప్లొమా సంబంధించిన కేటగిరీ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, మెకానికల్ ప్రజెంట్ ఖాళీలు అయితే ఉన్నాయి. per month 12,500 వరకు స్టైపెండ్ వస్తుంది. 1 year పాటు ట్రైనింగ్ ఉంటుంది. టోటల్ 10 వేకెన్సీస్ ఉన్నాయి. నెక్స్ట్ బీకామ్ సంబంధించిన కేటగిరీ 1 year పాటు ట్రైనింగ్ ఉంటుంది. 10,500 per month స్టైపెండ్ ప్రొవైడ్ చేస్తారు. టోటల్ 8 వేకెన్సీస్ ఉన్నాయి. ప్రజెంట్ ఈ యొక్క వాక్ ఇన్ ఇంటర్వ్యూకి బీటెక్ అండ్ బీకామ్ గ్రాడ్యుయేట్స్ అండ్ డిప్లొమో వీరు అప్లై చేసుకోవచ్చు. 2020, 2021, 2022, 2023 ఈ ఇయర్లో ఎవరైతే బీటెక్ డిగ్రీ అండ్ ఆ యొక్క బీకామ్ పాస్ అయి ఉంటారో వారు మాత్రమే ఈ యొక్క నోటిఫికేషన్ అప్లై చేయడానికి ఎలిజిబిలిటీ ఉంది. ఇది వాక్ ఇన్ సెలక్షన్ ప్రాసెస్. ప్రజెంట్ సదర్న్ రీజియన్ సంబంధించిన నోటిఫికేషన్ ఇది. తెలంగాణ, ఏపీ ఎలిజిబిలిటీ ఉంది. నెక్స్ట్ ఎడ్యుకేషన్ సంబంధించిన కట్ ఆఫ్ తేదీ 1st April 2020. ఈరోజు లేదా ఆ తర్వాత ఎవరైతే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కలిగి ఉంటారో వారు ఈ నోటిఫికేషన్ అప్లై చేయడానికి ఎలిజిబిలిటీ ఉంటుంది. 25 వరకు ఏజ్ లిమిట్ ఇచ్చారు. ప్లస్ ఇక్కడ రిలాక్సేషన్ 5 years పాటు ఉంటుంది SC/STకి. ఒకవేళ ఓబీసీ అయి ఉంటే 3 years పాటు ఉంటుంది. ఒకవేళ పర్సన్ విత్ డిజేబిలిటీ అయి ఉంటే 10 years పాటు ఉంటుంది. నెక్స్ట్ పర్సనేజ్ క్రైటీరియా జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అయి ఉంటే కనుక 60% వచ్చి ఉండాలి. ఒకవేళ అభ్యర్థి ఎస్సీ లేదా ఎస్టీ కేటగిరీ చెందిన వారైతే మినిమం 50% ఉన్నా కూడా అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ బీకామ్ సంబంధించిన కేటగిరీ అయితే 50% అడుగుతున్నారు మినిమం. సెలక్షన్ ఏ విధంగా ఉంటుంది, మీకు ఎడ్యుకేషన్ వచ్చిన మార్క్స్ ద్వారానే క్యాండిడేట్ని షార్ట్ లిస్ట్ చేయడం జరుగుతుంది. తర్వాత వెబ్సైట్లో ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తారు, మీరు ఫాలో అవుతూ ఉండండి. ముందుగా ఎన్ఐటీస్ పోర్టల్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఆ యొక్క ఇన్ఫర్మేషన్ మీరు అప్లికేషన్ ఫామ్లో ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ పేజ్ నెంబర్ 3లో డాక్యుమెంట్స్కి లిస్ట్ ఇచ్చారు. 10th, ఇంటర్మీడియట్, అన్ని సెమిస్టర్ సంబంధించిన మార్క్ షీట్స్, గ్రాడ్యుయేషన్, డిప్లొమో, మీరు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏమైతే ఉందో వాటికి సంబంధించిన డాక్యుమెంట్స్, ఆధార్ కార్డ్, క్యాస్ట్ సర్టిఫికేట్ అన్నీ కూడా ఒరిజినల్ ఉండాలి. కాపీ కూడా తీసుకోవాలండి. ఇక వాకిన్ వెన్యూ వచ్చేది చెన్నైలో జరుగుతుంది. భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్, నందంబాకం, చెన్నై. 10th January మార్నింగ్ 10 AM ఈ యొక్క వాకిన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ అవుతుంది. అందుకని ముందే మీరు వెళ్ళని ట్రై చేయండి. ఇది అప్లికేషన్ ఫార్మాట్. ముందుగా ఎన్ఐటీస్ పోర్టల్ రిజిస్ట్రేషన్ చేసుకోండి. తర్వాత ఇక్కడ ఆ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. తర్వాత మీ యొక్క నేమ్, ఫాదర్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, మీ యొక్క జెండర్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, మీ యొక్క అడ్రస్ మొత్తం 1 by 1 ఇందులో ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. భారత్ ఎలక్ట్రానిక్ లిమిటెడ్ వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ రీసెంట్గా రిలీజ్ చేసిన నోటిఫికేషన్ అయితే ఉంటుంది. ఇక్కడ చెక్ చేసుకోండి. ఇది వాకిన్ సమయం ఇన్ఫర్మేషన్. ఫర్దర్గా ఈ పేజీలు మీకు డీటెయిల్స్ పోస్ట్ చేస్తూ ఉంటారు, ఫాలో అవుతూ ఉండండి. ఇది ఫ్రెండ్స్ భారత్ ఎలక్ట్రానిక్ లిమిటెడ్ సంబంధించి అప్రెంటిస్ నోటిఫికేషన్ వాకిన్ ఇంటర్వ్యూ డీటెయిల్స్. ఆసక్తిలో ఇంటర్వ్యూకి వెళ్ళండి. మీ ఫ్రెండ్స్ కూడా ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.